హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అలసందల కూర చేసుకోబోతున్నాము. ముందుగా మనము వాటికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. అలసందలు అన్నీ ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నాయి, ఇవి పచ్చివండి. అలాగే ఆలు కూడా దీంట్లో చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనము మసాలాకు ప్రిపేర్ చేసుకుందాము. అందుకు కావాల్సినవి మిక్సీ పట్టుకుందాము. ఒక పెద్ద సైజు టమాటో, ఆనియను, తెల్లగడ్డ, అల్లం ముక్క, పచ్చిమిర్చి ఒక 4, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ముందు మనం మసాలా పేస్ట్ కొట్టి పెట్టుకుందాం. 1 ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ ఆనియన్ టమాటో కట్ చేసుకుందాం కదా. ముందు మనం మసాలా వేసుకోవడానికి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాము. ఆనియన్ ఫస్ట్, తర్వాత టమాటో, 4 పచ్చిమిర్చి తీసుకున్నాము, తెల్లగడ్డ, అలాగే అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ కొట్టుకుందాము. మీకు ఇది పేస్ట్ కొట్టిన తర్వాత చూపిస్తాను. 1 ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక అన్నీ వేసుకొని మసాలా కొట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నాము. ఇప్పుడు కూర చేసే ప్రాసెస్ చూద్దాము. దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం కుక్కర్లో చేసుకుందాము. మీకు కావాలనుకుంటే విడిగా కూడా చేసుకోవచ్చు. ఇంకా పక్కన పెట్టుకునేసి ఆయిల్ 2 గంటలు వేస్తున్నాను నేను. కొంచెం కొద్దిగా 3 స్పూన్స్ వేసాను దీంతో. సో ఫ్రెండ్స్, నూనె హీట్ ఎక్కింది. దీంట్లోకి మనము 4 లవంగాలు, బిర్యానీ ఆకు, దీన్ని ఏమంటారు నాకు తెలీదు, చెక్క, స్టార్ అనస, సాజీర కలిపేసుకొని నూనె హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసి కలిపి స్టార్టింగ్లో మంట ఫుల్గా పెట్టుకుందాము. కొంచెం పచ్చి స్మెల్ వేంత వరకు వేగితే తర్వాత మసాలా వేసుకోవచ్చు. అలాగే అలసందలు కూడా వేసుకుందాం. ఇవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఓకే ఫ్రెండ్స్, 2 మినిట్స్ అట్లా మగ్గనిచ్చాము. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటుతుంది. ఇప్పుడు మనం దీనికోసం దీంట్లో మసాలాలన్నీ వేసుకుందాము. తగినంత పసుపు, కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. నేను ఇందాక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం సరిపోతుంది నాకు. మీరు చూసి వేసుకోండి, మీకు ఎంత తింటారో అంత. 1 స్పూన్ ధనియాల పొడి. ఇదంతా బాగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా అంతా, అల్లము ఎల్లిపాయ అదంతా, దాన్ని వేసుకుందాం పేస్ట్. బాగా కలిపేసుకుందాము. ఒక్క నిమిషం అట్లా ఉడకనిద్దాము. పచ్చి వాసన పోయిన వెంటనే కాస్త తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పచ్చి వాసన పోయింది. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడగంటేస్తుంది మసాలా అదంతా. ఓకే, ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందాం. మనకు గ్రేవీ కావాలా చిక్కగా దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక అంతా కొట్టుకున్నాం కదా మసాలా, దానికి సంబంధించిన వాటరు. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము. ఓకే, చాలండి, సరిపోతుంది. గ్రేవీ ఉడికేపాటికి తగ్గిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉప్పు వేసుకున్నంత సరిపోయింది. మసాలా అన్నీ వేసుకున్నాం కదా, ఇక మంట ఫుల్లో పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొనేస్తాము. ఓకే, ఇప్పుడు మనము విజిల్ పెట్టేసాము. నేనైతే 3 విజిల్ రానిస్తాను. ఓకే, 3 విజిల్ వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 3 విజిల్ వచ్చేసాయి. గ్యాస్ కట్ చేసాను. దీంట్లో ప్రెషర్ అంతా పోవాలి. ఇది ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి మీకు కర్రీ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆవిరి తీసేసాను. ఇప్పుడు మనం ఒకసారి కూర ఎలా ఉందో చూసుకుందాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ లాగా వచ్చింది. ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.